ఇక కాసేపట్లో బీఆర్ఎస్ రైతు దీక్షకు దిగనుంది. రంగారెడ్డి జిల్లా షాబాద్లో రైతు దీక్షను చేపట్టనుంది. ఈ దీక్షకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవ్వనున్నారు. రైతులను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. జంగ్ సైరన్ పేరుతో బీఆర్ఎస్ ఈ రైతు దీక్షను నిర్వహించనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు బీఆర్ఎస్ నేతలు పూర్తి చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడుస్తున్నా రైతు సమస్యలను పట్టించుకోలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఈ ఆందోళనకు దిగనుంది. రైతులకు రుణమాఫీ సక్రమంగా చేయలేదని, 2 లక్షల రుణమాఫీ కొందరికే చేశారని విమర్శించనుంది. అలాగే రైతు భరోసా పథకాన్ని కూడా అందరికీ వర్తింప చేయాలన్న ప్రధాన డిమాండ్తో ఈ రైతు దీక్షను బీఆర్ఎస్ నేతలు చేయనున్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ లో మరి కాసేపట్లో రైతు దీక్ష బీఆర్ఎస్ రైతు దీక్ష ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సునీల్, మరి కాసేపట్లో షాబాద్ లో రైతు దీక్ష బీఆర్ఎస్ చేపట్టబోతుంది. ఇందుకు సంబంధించి నాయకులు ఇప్పటికే చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చేరుకుంటున్నారు. రైతు సమస్యలపై అంటే రైతులకు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలదీస్తూ ఈ రోజు బీఆర్ఎస్ రైతు ధర్నా చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నాలు చేపట్టాలని పార్టీ నిర్ణయం తీసుకోవాలనే నేపథ్యంలో షాబాద్ లో ఈ రోజు ముందుగా నిర్వహిస్తుంది. ఇందుకు సంబంధించి కార్తిక్ రెడ్డి గారు మనతో ఉన్నారు, బీఆర్ఎస్ నేత. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకోండి. ఈ రోజు రైతు దీక్ష ద్వారా మీరు ఏం చెప్పబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా రైతులను తెలంగాణ రాష్ట్రంలో మోసం చేసిందని చెప్పదలుచుకున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మంచి మార్పు తేకపోగా మార్పు పేరుతో కంప్లీట్ గా సంపూర్ణంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులని, రైతు కూలీలను, రైతాంగాన్ని నాశనం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో రైతులు ఎంత మోసపోయినారు, ఎంత మోసపోబోతున్నారు, ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులను ఏ విధంగా ఆదుకున్నాం, ఇప్పుడు ఏ విధంగా రైతుల వెంట నిలబడి కొట్లాడతామని చెప్పడానికి రైతులు దీక్షలు పెట్టుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటున్నట్లయితే ఈ రోజు మొదలుపెట్టి 21వ తేదీన నల్గొండలో నిర్వహించాలని పార్టీ. ఓకే శ్రీకాంత్, విల్ కమ్ బ్యాక్ టు యూ. థాంక్యూ.